బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ఆలియా భట్ ఇప్పుడు చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఒక నటిగా తాను ఈ స్థాయికి రావడానికి తన ప్రతిభ ఒక్కటే కారణం కాదని, తాను పనిచేసిన దర్శకులే తనను ఈ స్థాయికి తీసుకొచ్చారని ఆలియా చెప్పడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నేను డైరెక్టర్స్ యాక్టర్ని అంటూ ఆలియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసలు ఆలియా ఏం చెప్పింది? ఆమె నటనపై ఆమెకున్న ఆలోచన ఏంటి? దర్శకుల మాటకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోంది? ఇప్పుడు ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. బాలీవుడ్ లో అత్యంత సక్సెస్ఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ లో ఆలియా భట్ ఒకరు. చాలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె విభిన్నమైన పాత్రలు చేస్తూ తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక తెలుగు ప్రేక్షకులకు ఆలియా భట్ మరింత దగ్గరైన సినిమా ట్రిబులర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా కనిపించింది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులపై ప్రభావం చూపించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయం అయింది. అయితే తన కెరియర్ లో వచ్చిన గుర్తింపు, విజయాల గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్ లో ఆలియా ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. నేను ఈ రోజు ఒక నటిగా ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం నేను పనిచేసిన ప్రతి దర్శకుడే అని ఆలియా చెప్పింది. అంతేకాదు, ఇది తాను ఊరికే చెబుతున్న మాట కాదని కూడా స్పష్టం చేసింది. తనని తాను డైరెక్టర్స్ యాక్టర్ గా చెప్పుకోవచ్చని ఆలియా పేర్కొంది. అంటే తనకు నటన విషయంలో ఒక ప్రత్యేకమైన ఫార్ములా, సంక్లిష్టమైన పద్ధతి అంటూ ఏమీ లేదని ఆమె చెప్పుకొచ్చింది. నా దర్శకుడే నా విధానం అని ఆలియా చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక పాత్ర కోసం దర్శకుడు ఏం చెప్పినా చేయడానికి తను సిద్ధంగా ఉంటానని ఆమె తెలిపింది. సాధారణంగా ఒక నటుడు లేదా నటి పాత్ర కోసం చాలా హోంవర్క్ చేస్తారు. తమకు నచ్చిన విధంగా పాత్రను అర్థం చేసుకొని కొన్ని సందర్భాల్లో దర్శకుడి ఆలోచనలకు తమ ఆలోచనలను కూడా జోడిస్తుంటారు. కానీ ఆలియా మాత్రం దర్శకుడు తన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది. దర్శకుడితో జరిగే చర్చలు తన నటనలో చాలా ముఖ్యమైన భాగమని ఆమె తెలిపింది. తాను పనిచేసిన దర్శకుల నుంచి ఎంతో నేర్చుకున్నానని ఆలియా చెప్పింది. ఇంతియాజ్ అలీ, అభిషేక్ చౌబే, సంజయ్ లీలా బన్సాలి, రాజమౌళి, వాసన్ బాలా, కరణ్ జోహర్, శివ్ రావైల్, గౌరీ షిండే ఇలా తనకు గుర్తొచ్చిన పలువురు దర్శకుల పేర్లను ఆలియా ప్రస్తావించింది. వీళ్ళందరూ తనపై ఎంతో ప్రభావం చూపారని ఆమె చెప్పింది. ముఖ్యంగా ఒక పాత్ర గురించి దర్శకులు తనతో చేసే చర్చలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని ఆలియా వెల్లడించింది. ఆ పాత్ర ఎలా ఉండాలి, తన నుంచి దర్శకుడు ఏం కోరుకుంటున్నారు, పాత్రలో ఎలాంటి భావోద్వేగాల్ని చూపించాలి అనే విషయాలపై దర్శకులతో చర్చించడం ద్వారా తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. అదే తన నటనకు కీలకమైన అంశం అని ఆలియా అభిప్రాయపడింది. ఇక్కడ ఆలియా చెప్పిన మరో విషయం కూడా ఆసక్తికరంగా ఉంది. ఒక నటిగా తాను ఎదగడానికి కేవలం తన ప్రతిభ మాత్రమే కారణం కాదని, తనను సరైన దిశలో నడిపించిన దర్శకుల పాత్ర కూడా ఎంతో ఉందని ఆమె అంగీకరించింది. ఇది నిజంగా ఒక నటికి ఉండాల్సిన వినయానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమా విజయం సాధించినప్పుడు సాధారణంగా హీరో, హీరోయిన్ లేదా దర్శకుడు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఒక నటుడి నటన వెనుక దర్శకుడి ఆలోచన, విజన్ కూడా ఎంతో కీలకం. ఆ విషయాన్నే ఆలియా తన మాటల ద్వారా చెప్పింది. ఇక ఆలియా భట్ కెరియర్ ని చూస్తే విభిన్నమైన దర్శకులతో పనిచేస్తూ తన నటన పరిధిని పెంచుకుంటూ వస్తోంది. ఒక్కో దర్శకుడి దగ్గర ఒక్కో విధంగా పనిచేయడం, ఒక్కో పాత్ర నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం వల్లే తాను నటిగా ఎదిగానని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు డైరెక్టర్స్ యాక్టర్ అనే ఆలియా కామెంట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి పాత్ర కోసం డైరెక్టర్ ఏం చెప్పినా చేస్తానంటూ ఆలియా భట్ చేసిన వ్యాఖ్యలు ఆమెకి నటనపై ఉన్న దృక్పథాన్ని తెలియజేస్తున్నాయి. దర్శకుడు విజన్ ని అర్థం చేసుకొని అతను కోరుకున్న విధంగా
పాత్రలోకి వెళ్ళడం తన విజయానికి కీలకమని ఆలియా నమ్ముతోంది. మరి ఆలియా భట్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఒక నటుడు దర్శకుడి మాటని పూర్తిగా ఫాలో అవ్వాలా? లేక తన సొంత ఆలోచనలను కూడా పాత్రలోకి తీసుకురావాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.